హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హంసా కవరింగ్కి. గడిది గుడ్డేమీ కాదు అంటూ లాలిత్య లేచి మోక్ష వైపు ముందుకు వస్తుంటే అది చూసిన మోక్ష కంగారుగా తడపడుతూ, ఏయ్ ఏమిటే అలా వచ్చేస్తున్నావు? కొంప తీసి నిజంగానే కొడుకు తినేస్తావా ఏంటి అంటూ రెండు చేతులతో తన మొహం దాచుకున్నాడు. ఎంతసేపటికి ఏ అలికిడి వినిపించకపోవడంతో మొహం మీద చేతులు తీసి చుట్టూ చూశాడు మోక్ష. తన వెనుక పళ్ళు కోయటానికి ఇబ్బంది పడుతున్న తన వంక నవ్వుతూ చూసి, ఓస్ దేనికా నువ్వు లేచి వచ్చింది? ఇంకా నేను దేనికోసమో అనుకున్నాను అని అనుకున్నాడు. లాలిత్య మోక్ష అన్న మాటలకి ఏంటి అంటూ చూసి, ఓ నువ్వు లాలిత్య మోక్షనే చూస్తూ వచ్చి పక్కనే ఉన్న పళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళి కొయ్యాలని ట్రై చేసింది. కానీ అవి అందకపోయేసరికి కోపంగా మోక్ష వంక చూస్తూ, ఎంతసేపు బుగ్గలు చెర్రీ పళ్ళు అది ఇది అంటూ ఉంటారు కానీ అయ్యో పాపం ఆడపిల్ల ఉదయం నుండి ఏమీ తినలేదే, తనకి ఆకలిస్తుందేమో, ఏమైనా తింటావా అని అడిగే ఆలోచన లేదా మీకు అని అన్నది. ఓ సారీ లాలిచ్చా అంటూ వెంటనే లేచి తన దగ్గరికి వచ్చి, ఏంటి చెర్రీ పళ్ళు అందట్లేదా, ఉండు అంటూ తన్ను ఎత్తుకుని, ఇప్పుడు కోసుకో ఎన్ని కావాలి అంటే అన్ని పళ్ళు అనగానే ఒక్కసారి లాలిత్య మోక్ష వైపు చూసి నవ్వుతూ పైన అందిన పళ్ళు కోసుకుని, ఇంకా చాలు దించండి కిందకి అనేసరికి నెమ్మదిగా కిందకి దించాడు మోక్ష లాలిత్యని. కానీ ఇద్దరు అతి దగ్గరగా ఉండటంతో ఒకరి శ్వాస ఒకరికి తగులుతూ ఉంటే లాలిత్య గుండె వేగంగా కొట్టుకోసాగింది. మోక్ష లాలిత్య వెనుక చూస్తూ, ఇంకా తిందామా మరి అని అన్నాడు. ఇద్దరూ కలిసి ఆ పళ్ళు తిని ఆ పూట అక్కడే స్టే చేశారు. ఇక్కడ ఇంట్లో సుమ భర్తతో, ఏమండి వీడు ఇంకా రాలేదు ఇంటికి, ఏమై ఉంటుంది అన్నది భయంగా. అదే నాకు అర్థం కావట్లేదు సుమా, ఆఫీస్కి కాల్ చేస్తే ఎవరూ లిఫ్ట్ చేయట్లేదు అని నాగేష్ని పిలిచాడు. నాగేష్ వచ్చి, అన్నయ్య పిలిచావు అని అడిగాడు. అదేరా, రాత్రి దాటుతున్నా కూడా ఇంకా మన మోషి రాలేదు అని అన్నాడు మనోహర్. లాలిత్య కూడా ఇంటికి రాలేదుటన్నయ్య, తను మన ఇంటి పక్కనే ఉంటోందిట. తను మన ఆఫీస్లోనే జాబ్ చేస్తోంది అని తెలిసి ఇందాక ఆ ఇంటి ఓనర్ వచ్చి అడిగాడు. దాంతో నేను కనుక్కున్నాను. అప్పుడే అర్థమైంది మోక్ష లాలిత్య ఇద్దరూ కలిసే బయటకు వెళ్ళారని. మన మోక్ష నెంబర్ ట్రేస్ చేయించాను. అది అడవి వరకు సిగ్నల్ చూపించి మధ్యలోనే కట్ అయింది అని చెప్పాడు నాగేష్. అవునా, అడవి వైపు ఎందుకు వెళ్ళాడు అని ముందు మన ఎస్పీ కాల్ చేసి విషయం చెప్పి హెల్ప్ చేయమని చెప్పు అని అన్నాడు మనోహర్ తమ్ముడితో. సరే అన్నయ్య అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు నాగేష్. ఉదయం అయ్యింది. సూర్యకిరణాలు శరీరం మీద వెచ్చగా పడుతుండేసరికి మోర్ష్ లాలిత్య ఇద్దరూ కూడా నిద్ర నుండి లేచారు. లాలిత్య, తెల్లారిపోయింది, కమాన్ మనం అడవి నుండి ఎలా అయినా బయటపడాలి అంటూ లేచాడు మోర్ష్. ఇద్దరు అక్కడి నుండి బయటపడేందుకు దారి వెతుకుతూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఇక్కడ రౌడీలు కూడా లాలిత్య వాళ్ల కోసం వేట మొదలుపెట్టారు. అబ్బా ఏంటిది, ఎంత నడుస్తున్నా కూడా బయటపడే దారి కనిపించట్లేదు అనుకుంటూ ముందుకు సాగుతూ ఉంటే లాలిత్య వంగి మోకాలు పట్టుకుని, అబ్బా సార్, నా వల్ల కావట్లేదు, నేను నడవలేను ఇంకా అన్నది ఆయాసపడుతూ. నా వల్ల కూడా కావటం లేదు లాలిత్య అంటూ ఉండగా కొంతమంది వారిని చుట్టుముట్టారు. బల్లాలు పట్టుకుని, ఏయ్ ఎవరు మీరు అని అడిగాడు మోక్ష్ వాళ్ళని. ఇష్ అరవకండి సార్, అలా వీళ్ళు అడవి మనుషులు అని చెప్పింది లాలిత్య. అయితే అడవిలో ఉండమని మన దగ్గరికి ఎందుకు వచ్చారు అన్నాడు కోపంగా మోక్ష్. అయ్యో సార్, మర్చిపోయారా, ఇదే అడవి, మనం అడవిలోనే ఉన్నాం కదా అన్నది చిన్నగా లాలిత్య. అది సరే, వీళ్ళు మనల్ని చంపేసేలా ఇలా బల్లాలు శూలాలు గురిపెట్టడం ఏంటి అన్నాడు. మనం వారికి ఏదో హాని చేయటానికే వచ్చామని అనుకుంటున్నట్టున్నారు వాళ్ళు, అందుకే అవి మనకి గురిపెట్టారు అన్నది లాలిత్య. కుర్రు, ఏంది మీరెవరు ఈడ, ఏం చేస్తున్నారు అంటూ మోక్ష వాళ్ళను బలవంతంగా అడవిలో ఉన్న వారి గూడానికి తీసుకుని పోయారు వాళ్ళు. గూడెల్లో అందరికీ నాయకుడు అయిన గూడెం పెద్ద వీరిని చూసి, ఓరోరో ఎవరిల్లు, మన గూడెనికి ఎందుకు తెచ్చినారు అని అడిగారు వాళ్ళని. దొర, వీళ్ళు అడవిలో అనుమానంగా తిరుగుతున్నారు, అందుకే ఎత్తుకొచ్చినాం అన్నాడు గూడెంలో ఒకతను. ఓరి కోనల్లారా, ఎవరు మీరు, ఎందుకు ఇట్టగొచ్చినారు అన్నాడు
పెద్ద మోక్ష వాళ్ళతో. అబ్బా! ముందు మాకు గురిపెట్టిన వీటిని కిందకి దించమనండి. అప్పుడు చెప్తాను దొరా అన్నది లాలిత్య వినయంగా చేతులు జోడించి. ఆ పెద్ద లాలిత్య సంస్కారం మెచ్చుకుని వీళ్ళు ఎవరో తెలుసుకోకుండా ముందు వెనుక ఆలోచించకుండా తొందరపడకూడదు. మనకు హాని చేయటానికి కనుక వీళ్ళు వస్తే అప్పుడు చూద్దాం వీళ్ళ సంగతి. అవురు అవురు అనేసరికి వాళ్ళంతా మోక్ష వాళ్ళకి గురిపెట్టిన ఆయుధాలు కిందకి దించారు. అమ్మయ్య! బ్రతికించారు అన్నాడు మోక్ష్. ఏం కూన? ఎవరు మీరు? ఈ అడవికి ఎందుకు వచ్చినారు? అని అడిగాడు పెద్ద. అప్పుడు లాలిత్య, దొర మేము కొన్ని కారణాల వల్ల దారి తప్పి ఇటు వచ్చాము. రాత్రి ఈ అడవిలోనే ఉన్నాం. మళ్ళీ ఇక్కడ నుండి బయటపడటానికి దారి వెతుకుతూ ఉన్నాం. అంతే కానీ మీకు ఎవరికీ కూడా హాని తలపెట్టడానికి మాత్రం కాదు అన్నది. ఇంతకీ మీరు ఏమవుతారు? ఒకరికొకరు ఆలుమగల అని అంటుంటే అప్పుడే ఆ గూడెం పెద్ద అయిన అతని భార్య, ఓ సామి, ఆలుమగలు కాకుంటే మన ఆనవాయితీ ప్రకారం వాళ్ళని శిక్షించాలి అన్నది. దాంతో మోక్ష వాళ్ళు అవాకయ్యి, దొర ఆలుమగలు కాకుంటే శిక్షించడం ఏంటి అని అడుగుతాడు. మోక్ష్, అదా, ఒకసారి ఇలాగే మీలాగే ఇద్దరు కోణాలు వచ్చారు ఈడకి, దారి తప్పామంటూ. పైగా వారు ఆలుమగలని అబద్ధం చెప్పారు మాకు. అది తెలియక వారికి మేము ఆశ్రయం ఇచ్చాము. కానీ వాళ్ళు మా గూడెం వాళ్ళలో ఇద్దరు పిల్లలను ఎత్తుకుని పోయినారు తెల్లారి చూస్తే. అప్పటి నుండి ఇక్కడికి ఎవరు కొత్తవారు రారు. వచ్చినా అబద్ధం చెప్తే అని అంటుంటే, ఆహా దొర మీరు పొరపడుతున్నారు. మేము నిజంగా ఆలుమగలం కాము కానీ త్వరలోనే ఆలుమగలం కాబోతున్నాం అన్నాడు మోక్ష్. ఆ మాటకి లాలిత్య ఏంటి అన్నది కోపంగా మోక్ష్ వంక చూస్తూ. ఇష్యు, ఇక్కడ నుండి వెళ్ళేంత వరకు ఏం మాట్లాడకు. నేను చెప్పిన వాటికల్లా తల ఊపు అన్నాడు మోక్ష్. ఏంటి ఎలా గంగిరెద్దులాగానా అన్నది తల ఊపుతూ గడుసుగా లాలిత్య. అవునే, నువ్వు ఇలా గంగిరెద్దులు తల ఊపుతూ ఉంటే అచ్చం గంగిరెద్దులా ఉన్నావు. ఇంకోసారి కాదు 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 మనం ఇక్కడ నుండి వెళ్ళేదాకా ఇలాగే ఊపుతూ ఉండు అంటూ మోక్ష నవ్వుతూ ఉంటే, యూ ఏమన్నావు, నిన్ను పీక పిసికి చంపేస్తా అంటూ చేతులు ముందుకు చాచి నీ పని తర్వాత చెప్తాను అంటూ మళ్ళీ చేతుల్ని వెనక్కి తీసుకుని, అవును దొర, మేము కాబోయే ఆలుమగలం అన్నది తల ఉంచి గూడెం పెద్దదు. ఆహా నిజంగానా? సరే, మీరు చెప్పినది నిజమో అబద్ధమో రాత్రి మా గూడెం జాతరలో తేలుస్తాను. ఇదిగో ఇంటిదానా, ఈ కోడలికి బస ఏర్పాటు చెయ్యండి అంటూ అక్కడి నుండి లేచాడు పెద్ద. రాత్రి అయ్యింది. గూడెంలో హడావిడిగా ఉంది. గూడెం పెద్ద ఇంటావిడ మోక్షవారికి వారు ధరించే దుస్తులు ఇచ్చి, ఇదిగో కోడల్లారా, ఈ బట్టలు వేసుకుని ఏగి వచ్చేయండి అని చెప్పింది. లాలిత్య ఆవిడిచ్చిన బట్టలు చూసి, ఏంటి ఇప్పుడు ఇవి వేసుకోవాలా అన్నది మొహం అదోలా పెట్టి. నువ్వు అదోలా మొహం పెట్టడానికి వాళ్ళు పిచ్చివేమీ ఇవ్వలేదుగా లాలిత్య. వారు ధరించేవి మనకిచ్చారు. నీకు పర్వాలేదు, చీరిచ్చారు. నాకు చూడు, పులి చర్మం లాంటివి ఇచ్చారు. సరేలే, నువ్వు రెడీ అవ్వు, నేను బయట ఉంటాను అని వెళ్ళాడు మోక్ష్. లాలిత్య వారు ఇచ్చిన చీర కట్టుకుని జడ ముడిపెట్టి మెడలో ఏవో అడవి పూసిన దండలు వేసుకుని రెడీ అయ్యింది. ఇక మోక్ష్ కూడా వారిచ్చిన పులి చర్మం లాంటి డ్రెస్ వేసుకుని మెడలో ఏవో పూసల దండలు వేసుకుని తలకి కూడా పులి చర్మం లాంటి క్లాత్ చుట్టుకుని రెడీ అయ్యాడు. తర్వాత కోయవాళ్ళు వారిద్దరిని తీసుకుని తమ కులదేవత దగ్గరికి తీసుకుని వెళ్ళారు. గూడెం పెద్ద మోక్ష వాళ్ళతో, చూడండి కోనలు, ఈమె మా కులదేవత. ఈమెకి భక్తితో చేతులు జోడించి వేడుకుంటే ఎట్లాంటి కోరికైనా నెరవేరుతుంది అని చెప్పి మళ్ళీ, ఇక మీరు చెప్పినది నిజమే అయితే మోక్షతో, ఇదిగో కోనదొర, ఈ సింధూరం నీ కాబోయే ఇంటిదాని నుదుటి మీద పెట్టు అంటూ కుంకుమ ఇచ్చాడు మోక్ష చేతికి. ఆ మాటకి మోక్ష లాలిత్యలు ఒకరినొకరు చూసుకుని బెల్లం కొట్టిన రాయిలా ఉంటే, ఏ మీరు చెప్పినదంతా అబద్ధమేనా అంటూ అతను గద్దించేసరికి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.